వెల్కమ్ టు బ్లెస్సీ జిడుగు ఛానల్. హాయ్, హలో అండి. దమ్నీళ్ళు చూసి అర్థమైపోయింది ఇది ఎగ్జామ్స్. అబ్బో, ఎగ్జామ్స్ ఏంటి అనేసుకుంటున్నారా? అవేంటో చేసి చూపిస్తా పదండి. చాలా ఈజీ, త్వరగా అయిపోయే డిఫరెంట్ స్నాక్స్. ఒక 6 ఎగ్స్ని బాయిల్ చేసేసుకొని వాటిని పక్కన పెట్టేసుకోండి. ఈ ఎగ్జామ్స్ చేయటం చాలా ఈజీ. స్మాల్ ఇంగ్రీడియంట్స్ ఏంటో ఆ ఇంగ్రీడియంట్స్ చూపించనా? చిన్నులపై, అల్లం, కొత్తిమీర, 2 ఆనియన్స్ తరిగి పెట్టుకున్నాయి, ఉడకపెట్టిన ఎగ్స్, ధనియాలు, జీలకర్ర పొడి, కొన్ని బ్రెడ్ స్లైసెస్. ఇంతేనండి ఈ స్మాల్ ఇంగ్రీడియంట్స్. ఉడకపెట్టిన ఎగ్స్ని ఇలాగ తురిమేయండి. తురిమేస్తే చూడండి ఎట్లా వచ్చేసిందో. చక్కగా తురుముకున్న ఎగ్స్, దాంట్లోనే అల్లం తురిమేసేద్దాం పదండి. చిన్నులపై ఈ రెండింటిని తురిమేసి పక్కన పెట్టేసేసుకోవటమే. ఇప్పుడు తురిమేసుకున్న చిన్నులపై, అల్లం, కట్ చేసుకుని ఉంచుకున్న ఆనియన్స్, కొత్తిమీర, 2 టేబుల్ స్పూన్స్ ధనియాల జీలకర్ర పొడి, రుచికి తగినంత ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం, 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్, ఇవి బైండింగ్ కోసం, కొన్ని పచ్చిమిర్చి. ఇవి మొత్తాన్ని కలిపేయండి. ఇక్కడ ఎక్కడ వాటర్ యాడ్ చేసుకోవసరం లేదు, ఎందుకంటే ఆనియన్స్లో ఉన్న వాటర్తోనూ ఎగ్స్లో ఉన్న వాటర్తోనూ ఇవి చక్కగా బైండ్ అయిపోతాయి, చక్కగా ఉండైపోతాయి. ఇక్కడ ఒక్కసారి రుచి చూచుకోండి. ఉడకపెట్టిన ఎగ్గేగా, ఏం కాదు. చూడండి ఇక్కడ ఇలాగ బౌల్స్ లాగా చేసేసుకోండి. బాల్స్ లాగా నీట్గా రౌండ్గా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇంకొక సైడ్ ఎగ్ని బీట్ చేసుకొని పక్కన ఉంచండి. ఇప్పుడు బాండీ పెట్టుకొని తగినంత డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఇలా బీట్ చేసుకుని ఉంచిన ఎగ్ ప్లస్ బ్రెడ్, మనం మిక్సీ వేసేసాం ఈ బ్రెడ్ని పక్కన పెట్టేసుకోండి. ముందుగా బాల్స్ని ఈ ఎగ్లు అట్లా ఆడిచ్చేసేసి అలా తిప్పేసి తీసుకొచ్చి బ్రెడ్ పొడిలో వేసేయండి. ఆ బ్రెడ్ పొడిలో కావాల్సినంత చక్కగా ఆడిచ్చేసి బ్రెడ్ మొత్తం ఆ బాల్కి పట్టేటట్టు చేసి తీసుకొచ్చి ఫ్రై అయిపోయిన ఆయిల్లో వేసేయండి. అంతే, అయిపోయింది, ఈజీ. చూడండి మళ్ళీ వేసేద్దాం ఇంకొకసారి. వేసేసి వదిలేయండి, ఒక్క 2 నిమిషాలన్నా వదిలేయండి. వెంటనే కలపొద్దు, కలిపినా సరే స్లోగా కలుపుకోండి. మాడిపోకుండా ఉంటే సిమ్లోనే పెట్టుకోవాలి. వీటిని కూడా సిమ్లో పెడితే లోపల వరకు ఉడికిద్ది అన్నమాట. ఎప్పుడు ఉడకపెట్టిన ఎగ్సేనా ఏదో తినాలి అన్న ఇష్టం లేకుండా తినే పిల్లలకి ఇలాగ పెట్టండి. మీరు అలా ఒక్కటి పెట్టేసరికి ఇంకొక దానికి వచ్చేస్తారు. సూపర్గా ఉంటాయి. సమ్మర్ కదా, ట్రై చేయండి. డిఫరెంట్ స్నాక్స్ పెట్టండి. మిమ్మల్ని డబ్బులు ఇవ్వమని అడగరు. బయట కొట్టుల దగ్గరికి వెళ్ళి పిల్లలు కొనుక్కోవడానికి ఇష్టపడరు. మా మమ్మీ ఇంత మంచిగా చేస్తుంటే ఎందుకు బయటికి వెళ్ళి కొనుక్కుంటారు కదా. ఇలా ట్రై చేయండి. సమ్మర్ వచ్చేసింది, పిల్లలు ఇంట్లోనే ఉంటారు, హ్యాపీగా ఫీల్ అవుతారు మనం ఇలాంటి మంచి చేసి పెడితే. ఇలా చేసుకున్న వాటిని పక్కన పెట్టండి. అయిపోయింది మన ఎగ్జామ్స్. చూడండి ఎంత బాగున్నాయో, చూడటానికి టెంప్టింగ్గా ఉన్నాయి కదా. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి, ఓకేనా. పిల్లలకి పెడుతున్నాను. ఈడు నా పెద్ద మేనల్లుడు, వాడి ఎక్స్ప్రెషనే చూడండి ఎంత బాగున్నాయో. ఈడు ఇంకొక మేనల్లుడు, వీళ్ళ మొహాలే చూడండి వెలిగిపోతున్నాయి నా జామ్స్ తినేసరికి. మీ అందరికీ తెలిసిన బ్లెస్సీ ఫేస్ కూడా చూడండి. తినంగానే ఉప్పు, కారం అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి. ఇక్కడ లోపల వరకు కూడా చక్కగా ఉడికిపోయింది. బాగున్నాయి కదా నా ఎగ్జామ్స్. మీరు ట్రై చేయండి. ఎప్పుడు గులాబ్ జామేనా, ఎగ్తో కూడా జామ్స్ తయారు చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.